లేదు భీమ్, నేను లండన్కి ఎల్లుండి వెళ్తాను. అంతకుముందు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకింత పట్టుబడుతున్నావు వైభవ్? ఎందుకంటే విషయం ఇప్పుడు నీకు నాకున్న స్నేహం గురించి కాదు, విషయం మానవత్వం గురించి. అయినా నీకేమనిపిస్తోంది? నువ్వే పోరాటం చేస్తున్నావో అందులో ఒకరోజు ఎలా సూర్యోదయం అవుతుందంటే అప్పుడు పెద్ద జాతి వాళ్ళందరూ నీతో కలిసిపోతారనా? అలా ఎప్పటికీ జరగదు బి. ఒక్కొక్కరుగా జనాలను నిన్ను అర్థం చేసుకోవడం మొదలెడతారు. ఎవరెవరు నిన్ను అర్థం చేసుకుంటారో వాళ్లతో ఈ మిగిలిన వాళ్ళు ఈ రోజు నా విషయంలో ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తారు. అయిలా నువ్విలా ఉద్రేకపడి నన్ను నీకు దూరం చేసుకున్నావంటే అప్పుడు ఏ వైభవం ఏ భీమ్ కోసం ఈ జాతి మతాల పోరాటం పోరాడలేడు. ఇంకెవడు గుమ్మాన్ని కూడా దాటలేరు. ఇక నీ జాతి చిన్నగా, అలాగే వీళ్ళ జాతి పెద్దగా ఉండిపోతుంది. మనం కేలుష్కర్ గురుగారి దగ్గరికి వెళ్దాం. ఆయన్నే అడుగుదాం, నీది ఒప్పో లేక నాది ఒప్పో. ఇక స్నేహంలో ఎవరైనా ఒకరు చేయి పట్టుకున్నారంటే దాన్ని జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టలేరు. పద భీమ్. అత్తయ్య ఏం చెప్పిందంటే తను ఎప్పుడు తన మొదటి భర్త గురించి మాట్లాడలేదు. తను ఈరోజు చెప్పింది. నా మొదటి భర్తకి ఒక తమ్ముడు ఉండేవాడు. ఒక పెద్ద జాతిలో ఉన్న వ్యక్తితో స్నేహ సంబంధం ఉండేది. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళిద్దరి శవాలు దొరికాయి. అందుకు నువ్వు ఓసారి ఆలోచించు. అలాంటిదేదైనా భీమ్ ఇంకా వైభవ్ విషయంలో జరిగితే? రమా వదిన, మీరెలా భయపడకండి. భయం వల్ల ప్రయోజనం లేదు. రమా, నువ్వు ఒక సాధారణ స్త్రీవి కాదు, అలాగే సాధారణ భార్యవు కాదు. రమా, నువ్వు భీమ్రావు భార్యవి. రమా, ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు పురుషుల పెద్ద పెద్ద పోరాటాల్లో వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళ స్త్రీలే పోరాడవలసి వచ్చింది. అందుకు చరిత్రే సాక్ష్యం. ఒక పురుషుడు ఎప్పుడు విజేత అవ్వగలడంటే ఒక స్త్రీ తన పోరాటంలో విజేత అవ్వగలిగినప్పుడే. నాన్నా, నాన్న ఇది ఏమైంది? నాన్న మీకు ఏమైంది ఇక్కడ? ఏం లేదు బాబు, వస్తుంటే నేను దారిలో పడిపోయానంతే. కానీ ఎలా? అది మేమిద్దరం భీంబాబు, మేమిద్దరం దారిలో నడుచుకుంటూ వస్తుంటే రాయి ఎదురు దెబ్బ తగిలి నాన్న కింద పడిపోయారు. చిన్న దెబ్బలే తగిలాయలే, తొందరగానే మానిపోతాయి. చిన్నవి కాదు బాబాయ్, చాలా దెబ్బలు తగిలాయి. ఏంటి నాన్న ఇది? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చూడు బాబు, మీ నాన్న ఇప్పుడు ముసలివాడైపోయాడు. నా మోకాళ్ళు ఒక్కపట్ల బలంగా లేవు. అయినా బెంగపడాల్సిందేమీ లేదు, త్వరగానే తగ్గిపోతాయి. కానీ నాన్న, అయినా కూడా మీరు... నీ నాటకం అయిపోయిందా? ఇక నువ్వు నీ హద్దులోకెళ్ళావు. అదే నీకు సరైన చోటు. జీజాబాయ్, లే. వేనీళ్లు పొయ్యి మీద పెట్టని తీసుకురా లక్ష్మి. బాబు భీమ్, ఇంతకీ నీ చదువు ఎలా సాగుతుంది? పరీక్షలు దగ్గర పడుతున్నాయా? ఇప్పటి వరకు ఎంతవరకు చదువుకోగలిగావు? చదువుతున్నా. మావయ్య, వైభవ్ గారు ఏం చెప్పారంటే ఆయన లండన్ కు వెళ్లి ఈయన ఉండడానికి చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారంట.
అలాగే ఈయన పరీక్షలు పూర్తయిన తర్వాత అప్పుడు పై చదువుల కోసం లండన్కి వెళ్తారంట. లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి? లండన్ పేరు వినగానే భూకంపం వచ్చేసిందా? భీమ్ లండన్ లో చదువుకోవాలి, ఎందుకంటే తన భార్యను పోషించడానికి మీరు ఎలాగో సంపాదిస్తున్నారు కదా, అంతేనా? లక్ష్మి, నువ్వు ద్వేషంతో గుడ్డిదానివైపోయావు. ఒకవేళ ఏదైనా మంచి మాట మాట్లాడలేకుంటే ఇలాంటి మాటలైతే మాట్లాడుకో. ఇంట్లో కుటుంబ సభ్యుల మనసుకి గాయమయ్యేలా. అయితే పంపించుకోండి, మీ తమ్ముడిని లండన్ కు పంపించుకోండి. అలాగే మీ జీవితం మొత్తం ఇతరుల కోసం తగలేయండి. మాదే ఉందిలే, మేం పస్తులుంటాంలే, ఏదో రకంగా బతుకుతాంలేండి. అవును, ఇక ఇతను ప్రచండ దేవత ఏ శత్రుత్వం పెట్టుకున్నాడో దానికి మేమంతా అనుభవిస్తాంలే. భీం పాపాలు చేస్తూ ఉంటాడు, ఇక ప్రాయశ్చిత్తం అంతా మేం చేసుకుంటూ ఉంటాం. మా జీవితం ఇంతింత మాత్రమే, ఇక అందులో కూడా. నోరు మూసుకో, అందరూ నోరు మూసుకోండి. నాన్నా, నాన్న, మీకు దెబ్బ తగిలింది కదా, ఎందుకు లేస్తున్నారు? నేను బానే ఉన్నాను, అలాగే నా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ విన్న తర్వాత ఇంకేమైనా మిగులుతాయా? వద్దు అన్నయ్య. చూడు భీమ్, నేను ఒప్పుకుంటాను, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నిర్ణయం తీసుకుంటావని. ఒకవేళ నీకు లండన్ వెళ్లి చదువుకునే అవకాశం లభిస్తే గనుక దీనికంటే మంచిది ఏదీ లేదు. అందుకే నాకేమనిపిస్తుందంటే నువ్వు లండన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో. చూడు బాబు, నీ ఈ చదువు నా దృష్టిలో చాలా ప్రధానమైంది. సవాళ్లు పెరిగిపోయినప్పుడు వ్యక్తి తన పరిధిని పెంచుకోవడం మంచిది. ఈ పుస్తకాల కంటే ఎక్కువ సహాయకార వ్యక్తికి తన పరిధిని పెంచుకోవడం కంటే ఇంకేదీ ఉండదు. పుస్తకాలు ఏమండి, నేను ఈ రోజు వరకు మీకు ఏదైతే చెప్పానో ఆ మాటలేవి మీరు వినిపించుకోనే లేదు. కానీ ఈ రోజు నేను చెప్పేది వినండి. అవునా? ఎలాంటి విషయం? అదేంటంటే మీరు నరోత్తం జోషి గారితో కలిసి మరిది గారి విషయంలో ఏదైతే చేస్తున్నారో అది మరిది గారి విషయంలో సరైంది కాదండి. నువ్వు చెప్పిన ఈ మాట నేను తప్పకుండా వింటా. కానీ అంతకు ముందు ఒక పని చెయ్యి. నువ్వు ఏంటో చెప్పండి. నువ్వు నిన్ను 5 సార్లు మూర్ఖురాలివని అనుకో. అలా గుడ్లప్పగించి చూస్తావే? చెప్పాను కదా, నిన్ను నువ్వు మూర్ఖురాలివి అనుకో. నేను మూర్ఖురాల్ని, నేను మూర్ఖురాల్ని, నేను మూర్ఖురాల్ని. అవును, నేను మూర్ఖురాల్ని. ఆగాగు, చాలు, సరిపోతుందిలే. ఇప్పుడు మీరు నా మాట వింటారు కదండి? ఇదిగో తీసుకో, పట్టుకో. ఏ వ్యక్తి తనని తాను మూర్ఖుడు అని చెప్పుకోడు. అలా అంటే మనమేమనుకోవాలి? ఇక మనం తన మాటలేం వినాలి? ఇక వెళ్ళి వంట చేసుకోపా. వెళ్ళ. అన్నయ్య గారు, వైభవ్,
నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుందే నీ భర్త లండన్ వెళ్తున్నాడని. అవును, నా భర్త లండన్కు వెళ్తున్నారు. నా దృష్టిలో ఇది సంతోషించాల్సిన విషయం. ముష్టిగా వేసిన డబ్బులతో తను లండన్ వెళ్తున్నాడు. నువ్వెందుకు అంతగా ఎగిరిపడుతున్నావు? నీ స్తోమత మరీ ఇంతగా పెరిగిపోలేదు. నువ్వు నాకు జవాబివ్వకుండానే ఇక్కడి నుంచి వెళ్లిపోయేంత. నా స్తోమత అంతే ఉంది. మీరే మీ స్తోమత పెంచుకున్నారు శుద్ధీకరణ చేయించుకొని. అవును, మీరు నన్నెందుకు ముట్టుకుంటున్నారు? నన్ను ముట్టుకుంటే అశుద్ధమైపోతారు కదా. మళ్ళీ మీరు శుద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనేంటో నీకు చూపించనా? ఆ? అక్క చెయ్యి వదలండి. నేను వదలను. అక్క చెయ్యి వదలండి. ఆయన కోసం నేను వంట ఉండాలి. ఆయన వచ్చాక భోంచేసి చదువుకోవాల్సి ఉంటుంది. చెయ్యి వదలండి. నేను నీ చెయ్యి వదిలిపెట్టను. నువ్వేం చేస్తావు? అక్క అక్క చెయ్యి వదలండి. నా చెయ్యి వదులు. తలుచుకుంటే నేను కూడా నీతో అలాగే ఉంటాను. అలాగే చేస్తాను కూడా. నా చెయ్యి వదులు. ఇలా నువ్వు చేయడానికి వీల్లేదు. ఎందుకు ఎందుకు చేయలేను? నీకు తెలుసు కదక్కా, నేను చిన్నగా ఉన్నప్పుడు మా పక్కింట్లో ఒక అక్క ఉండేది. తను కూడా సరిగ్గా నీలాగే ఉండేది. అకారణంగా ఎప్పుడు ఎందుకో పదే పదే కోప్పడేది. సరిగ్గా నీలాగే. ఒకరోజు తను ఇలాగే గొడవ పెట్టుకుంది. ఎలా అంటే, నువ్వు నా చెయ్యి ఇలా పట్టుకున్నావుగా, తను కూడా ఇలాగే నా చెయ్యి పట్టుకుంది. అప్పుడు నేను అసలు భరించలేకపోయాను. అందుకే నేను తన చెయ్యి మెల్లిపెట్టాను. ఏం జరిగిందో నీకు తెలుసా? 3 రోజుల దాకా తన చెయ్యి నొప్పెడుతూనే ఉంది. నువ్వు లండన్ వెళ్ళటానికి నీకు వైభవ్ నుంచి సహాయం అందుతుంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. భీమ్, ఈరోజు నేను బొంబాయి నుంచి నాసిక్కి వెళుతున్నాను. రేపు వచ్చిన తర్వాత నేరుగా మీ ఇంటికే వస్తాను. అక్కడి నుంచి మనిద్దరం కలిసి ఒక సంబంధిత అధికారిని కలవడానికి వెళ్దాం. తను నీకు లండన్కి వెళ్ళటానికి ఎలాంటి కాగితాలు అవసరం అవుతాయి అన్నది వివరాలు చెప్తాడు. ధన్యవాదాలు గురువుగారు. అలాగే మీరు చెప్పింది కూడా నిజమే. వైభవ్ లాంటి మిత్రుడు నాకు దొరికాడు. అది నా దృష్టిలో చాలా గొప్ప విషయం. పద పురంజన్, త్వరగా పద. నాన్నా, నాన్నా, నాన్న మీరు ఈ మూట్లు ఎందుకు మోస్తున్నారు? ఇది నాకివ్వండి, చాలా బరువు ఉన్నట్టుంది కదా. భీమ్, వెళ్ళు బాబు. నువ్వు నీ పని చూసుకో. నాకు ఇంకా పురంజన్కు ఈ పని దొరికింది. ఒకవేళ ఈ పని మేమిద్దరం సాయంత్రం దాకా చేశామంటే సేట్ గారు మాకు కొంత డబ్బు అయితే తప్పకుండా ఇస్తాడు. ఎంతంటే, వైభవ్ గారు నీకు ఏ పుస్తకాలు కొనిచ్చారో ఆ డబ్బులు నేను తిరిగి ఇవ్వగలిగినంత. కానీ నాన్న. అవును మీ పాప, అలాగే మీ నాన్న ఇది కూడా చెప్పాడు. వైభవదేవి గారు మనందరికి నిస్వార్థంగా సహాయం చేస్తున్నారని. మరి మనకు కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా. వీరినంత త్వరగా ఆయన డబ్బులు ఆయనకి తిరిగిచ్చేసేయాలి కదా. వెళ్ళు బాబు, నువ్వు నీ పని చేసుకో. అన్నట్టు నువ్వు నీ చదువు మీద మనసు పెట్టు. ఇలాంటి పని చెయ్యకండి నాన్న. మీరు ముందు నుంచే చాలా నీరసంగా ఉన్నారు. భీమరావు, మీ నాన్నగారిని నువ్వాపటం వల్ల ఆగిపోడు. నువ్వు లండన్కి వెళ్తున్నావన్న సంతోషంలో ఈ బరువు కూడా ఆయనకు భారంగా అనిపించటం లేదనుకుంటా. రామ్జీ, మీరు వెళ్ళండి. భీమ్, ఏం ఆలోచిస్తున్నావు? గురువుగారు, నేనేం ఆలోచిస్తున్నానంటే, నా చదువులో ఎంతమంది కష్టం, ఎంతమంది దీవెనలు,
అలాగే ఎంతమంది సహకారం ఉందో అని. ఇప్పుడు మనం డబ్బు సంపాదించే పద్ధతులు అలాగే పనిని ఎంచుకోవడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డబ్బు సంపాదించాలి, లేదంటే మన భీమ్ చదువు ఎలా సాగుతుంది? ఈ పుస్తకాలన్నీ నీకోసమే. ఎంత చదవాలనుకుంటున్నావో అంత చదువు. నీ పూర్తి పేరు రాయ్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. కానీ గురువు గారు, అంబేద్కర్ మీ ఉపనామం కదా, మరి నేనెలా పెట్టుకోవాలి? పెట్టుకో భీమ్. మీ గురువు గారి తరఫు నుంచి నీకోసం ఇది బహుమానమే అనుకో. నువ్వు ఈ పుస్తకాలన్నీ ఆయనకిచ్చేయి, కానీ మనం వీళ్ళ భోజనం తినకూడదు. నా భర్త కంటున్న కలలను దాన్ని నిజం చేయడం కోసం నేనేం చెయ్యాల్సి వచ్చినా సరే అది చేస్తాను. నువ్వు కాలేజీకి వెళ్లకుండా ఉండడానికి మూల్యం నేను అత్తారింటికి వెళ్లకుండా ఉండడమే అయితే నేను అత్తారింటికి ఎప్పటికీ వెళ్ళను. ఏది ఏవైనా సరే నువ్వు చదువు వదిలేయడానికి వీల్లేదు. నేను లండన్ వెళ్లి నువ్వు అక్కడ చదువుకోవడానికి అలాగే అడ్మిషన్ ఏర్పాట్లన్నీ చేసి పెడతాను. నువ్వు లండన్ రావడానికి, చదవడానికి, ఉండటానికి ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు లండన్ రావడానికి, చదవడానికి, ఉండటానికి ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. అన్నయ్య గారు, ఇదంతా ఏంటి? మీరు చేస్తుంది చాలా తప్పు. సరైనది కాదన్నయ్య గారు. వైభవ్, నీ విషయంలో ఇలాంటివన్నీ జరగాలని నేను అస్సలు కోరుకోలేదు. కానీ నువ్వే నన్ను ప్రేరేపిస్తున్నావు. ఇవ్వు. అసలు మీరు నన్ను ఎందుకు కట్టేసి ఉంచారు? వైభవ్, ఇవి మన ఆస్తికి సంబంధించిన కాగితాలు. ఇందులో ఏం రాసుందంటే నువ్వు నీ ఇష్ట ప్రకారమే నీ వాటాకు చెందిన స్థిర ఆస్తులన్నిటినీ కూడా నా పేరును రాస్తున్నావు. లేదు, నా ఆస్తి నేను మీకెందుకు ఇస్తాను? నాకు నా వాటా మొత్తం కావాలి. ఎందుకంటే నేను లండన్కి వెళ్ళాలి. భీమ్ను కూడా నా వెంట తీసుకెళ్ళాలి. ఎందుకే వైభవ్ దేవ్, కేవలం ఎందుకే ప్రచండ దేవ్ మీ ఆస్తి మొత్తం మీ నుంచి లాక్కుంటున్నారు? వైభవ్ దేవ్, మీకున్న బుద్ధి ఆయనకు నచ్చడం లేదు. ఇక కొద్ది గొప్ప తెలివుంటే అది ఆ చిన్న జాతి భీమ్తో ఉండటం వల్ల నాశనం అయిపోయింది. మీకు ఈ విషయం తెలుసు కదా, చిన్న జాతి కోసం చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయడం పాపమని. ఇక అదే పాపాన్ని ఆపడం కోసం నేను ఈ పని చేస్తున్నాను. ఇదిగో, ఎక్కువగా ఆలోచించకు. ఇక్కడ నీ సంతకం చెయ్యి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సైన్ చెయ్యను. ఏంటి సైన్ చేయనంటున్నావా? ప్రచండ దేవ్ గారు ఈయన చదువుకున్న అజ్ఞాని. ప్రచండ దేవ్ గారు అజ్ఞానులు ఎప్పటి నుంచి సైన్ చేయడం మొదలు పెట్టారని? అజ్ఞానులు వేలిముద్ర వేస్తారు. ఈయనతో వేలిముద్ర వేయించుకోండి. సభాష్. లేదు, నేను వేలిముద్ర కూడా వేయను. చదువుతాడట. అలాగే మీరందరూ కూడా ఈ విషయంలో సిద్ధంగా ఉన్నారంట? అవును. అయితే చూసావా హితేష్ అన్న, ఈయన రామ్జీ మనందరి గురించి బెంగ ఉందని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇక ఈయన కొడుకు భీమ్రావ్, తను ఏమంటాడంటే తను అందరి గురించి ఆలోచిస్తుంటాడని. నా బొంద ఆలోచిస్తుంటాడు. వీళ్ళందరూ కలిసి ఎవ్వరికీ తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు భీమ్ లండన్కి వెళ్లాలని. ఇక మనలో ఎవ్వరికీ తెలియదు. నువ్వన్నది నిజమే అన్నా. నేనైతే ముందే చెప్పేవాడిని, రామ్జీ ఇంకా భీమ్రావులు నాటకమాడుతున్నారని, సమాజాన్ని మార్చాలని, అందరికీ సమానమైన అధికారం ఇప్పించాలని పోరాటాల గురించి. కానీ అసలు వీళ్ళు చేసేదేమీ లేదు. ఇప్పుడు సాక్ష్యం మీ ఎదురుగానే ఉంది కదా. భీమ్ పెద్ద జాతి వ్యక్తిని ఇరికించి లండన్ దాకా వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. చూడండి, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. నేను భీమ్ని... ఆగు రామ్జీ బాబాయ్, ఇక మీరు సంజాయిషి ఇవ్వకండి. ఒకవేళ మీరంతా నిజాయితీ పరులై ఉంటే ఇదైనా ఆలోచించేవాళ్ళు, మనమంతా ఇక్కడే కలిసి ఉంటున్నామని. మరి కనీసం మాకైనా చెప్పుండాలి కదా. మీకు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? అయినా కూడా మీరు చాలా మంది బాధపడతారు కూడా. అవును రామ్జీ అన్న, మీరు చెప్పింది నిజమే.
ఎవరికి బాధ కలుగుతుందో వాళ్ళకు పెద్ద తేడా ఏముంటుంది, చెప్పినా చెప్పకపోయినా కూడా. మీరు వెళ్ళండి రామ్జీ అన్న, వెళ్ళి నిద్రపోండి. పద పురంజన్. మీరంతా కూడా మీ మీ ఇళ్లకు వెళ్ళండి. ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. నేనిక్కడి నుంచి వెళ్ళను. నీకు వినిపించలేదా ఏం చెప్పానో నేను? వైభవ్ గారిని కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్తున్నాను కదా. నువ్వెంత మొండి వాడివి, సిగ్గులేని వాడివా? వైభవ్, వైభవ్ బయటికి రా. వాడు నిద్రపోతున్నాడు, వినిపించలేదా నీకు? నిద్రపోతున్నాడా? మరి నేనింత గట్టిగా కేకలేసిన తర్వాత కూడా ఆయన ఎందుకు లేవడం లేదు? చూడండి, నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ఆయన్ని బయటకు రమ్మానండి, లేదంటే నేనే మీ ఇంటి లోపలికి వెళ్ళిపోతాను. నీకు అంత ధైర్యం ఉందా? ప్రచండదేవ్ ఇంటి లోపలికే వెళ్తావా? నేను మీకు చివరిసారిగా చెప్తున్నాను ప్రచండదేవ్ గారు, వైభవ్ గారిని నేను ఇప్పుడే ఈ క్షణంలోనే కలవాలి. ఎందుకంటే మీరు ఆయన విషయంలో ఖచ్చితంగా ఏదో చెడు చేశారని అనిపిస్తోంది. మీరు ఆయన పిలుస్తారా లేక నేనే లోపలికి వెళ్ళాలా? వైభవ్ ఆగండి. భీమ్రావ్ వెనక్కి, వెనక్కి. భీమ్రావ్, ఇక నేను నిన్ను కలవలేను. నేనెక్కడున్నా నేనెప్పుడు నీకెన్నెన్ని మాటలిచ్చానో అందులో ఏది నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు నేను నిన్ను కలిసి ఏమని చెప్పాలి? ఏం చేస్తాను? ఏ కలంతో నేను ప్రపంచాన్ని జయించాలనుకున్నాను, ఈరోజు అదే కలంతో నేను నా ప్రపంచాన్ని అంతం చేస్తున్నాను. నేను అనుకున్నాను భీమ్రావ్, నిన్ను లండన్కు తీసుకువెళ్లాలని. బంధాలు ఏర్పడతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను నీతో కలిసి నడవలేకపోతున్నాను భీమ్రావ్. నా తోడు కేవలం ఇంతవరకే. మౌలుడన్ని మాటలు చెప్పాలనుంది, ఎన్నో కబుర్లు చెప్పాలనుంది. వైభవ్, వైభవ్, ఈయన అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వైభవ్, వైభవ్,
ఆయనకు ఊపిరాడడం లేదు. లండన్లో ఒక ఆంగ్లేయ ఉపాధ్యాయుడు చెప్పేవాడు, ఎ వైజ్ ఫ్రెండ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 10 books. అంటే ఒక మంచి మిత్రుడు 10 పుస్తకాలతో సమానమవుతాడని. అందుకే నేను కూడా 10 పుస్తకాలతో ఉండాలనుకుంటున్నాను. చెప్పు భీమరావు, నువ్వు నాతో స్నేహం చేస్తావా? భీమరావు, నువ్వు ఒక మంచి పని మొదలుపెట్టావు, కానీ నీ జాతి అలాగే స్థాయి అంతగా లేదు. కానీ నాకుంది. అందుకే నీ ఈ మంచి పని నేను ముందుకు తీసుకువెళ్తాను. నువ్వు నా మిత్రుడివి. అసలు ఏ వ్యక్తి నీడ మన మీద పడకూడదనుకుంటామో, ఎవరిని తాకడానికి సంకోచిస్తూ ఉంటామో అలాంటి తనం నువ్వు గుండెలకు హత్తుకుంటావా? అవును, నేను భీమ్ని నా మిత్రుడిగా భావిస్తున్నాను. ఇక నేను నా మిత్రుడిని గుండెలకు హత్తుకున్నాను. నీకేమనిపిస్తోంది? నువ్వు ఏ పోరాటం చేస్తున్నావో అందులో ఎలాంటి రోజు ఒకటి వస్తుందని, ఆ రోజు ఈ పెద్ద జాతి వాళ్ళందరూ నీతో కలిసిపోతారనా? అలా ఎప్పటికీ జరగదు భీమ్. నువ్విలా ఉద్రేకపడి నన్ను నీకు దూరం చేసుకున్నావంటే అప్పుడు ఏ వైభవ్ కూడా నీలాంటి భీమ్ కోసం ఈ జాతి ధర్మాల పోరాటం పోరాడలేడు. నేను లండన్ వెళ్లి నువ్వు అక్కడ చదువుకోవడానికి, అలాగే అడ్మిషన్ ఏర్పాట్లన్నీ చేసి పెడతాను. నువ్వు లండన్ రావడానికి, చదవడానికి, ఉండటానికి ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. స్నేహంలో ఎవరైనా ఒకరు చేయి పట్టుకున్నారంటే దాన్ని జీవితం అంతా వదిలిపెట్టరు. చూడు భీమరావు, నాకొక మాట ఇవ్వు. నువ్వు పోరాడటం వదిలిపెట్టనని. నేను బ్యారిస్టర్. బ్యారిస్టర్ కావాలనుకున్నాను నేను. ఇప్పుడు నేను కాలేను. కానీ నేను పైకి వెళ్లి ఈశ్వరుణ్ణి ఏమని వేడుకుంటానంటే, మరో జన్మలో నాకు నచ్చిన ఇంటిని, కుటుంబాన్ని ఎంచుకోనివ్వమని. అలాగే నేను చనిపోయిన మా అమ్మ, అలాగే చనిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు తర్వాత ఎన్ని జన్మలున్నా భీమ్ జాతిలోనే పుట్టాలనుకుంటున్నాను. ఇక ఆఖరు మాట భీమ్రా, నువ్వు గొప్పవాడివి కావడానికే పుట్టావు. గొప్పవాడివి కావాలి. నేను పైనుంచి అరిచి మరీ చెప్తాను, నా మిత్రుడు భీమ్రావ్ అంబేద్కర్ గొప్పవాడని.
భీమ్రావ్, నువ్వు వైభవ్కు అంత దగ్గర అయిపోయావు. తన ప్రాణాల్లో తీసుకున్నాడు. తను ఒక్కసారి కూడా ఆలోచించలేదు తను చనిపోయాక మా ఇద్దరు గత ఏమవుతుందని. ధన్యులమయ్యాం, మేము ధన్యులమయ్యాం ప్రచండదేవ్ గారు. ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్తాం, కానీ వెళ్తూ వెళ్తూ ఇలా సంకల్పించుకొని వెళ్తాం. ఎప్పుడైనా జాతి, సమాజం, ధర్మం, సంస్కృతి విషయం వచ్చినప్పుడు మనం ప్రచండదేవ్ గారిలా మారాల్సి ఉంటుందని. ఆయన తన ధర్మం, జాతి, తన సంస్కృతి రక్షణ కోసం తన సొంత తమ్ముడు కాదు, తన కొడుకు లాంటి సొంత తమ్ముణ్ణి త్యాగం చేశాడు. ప్రచండదేవ్ గారు, మీకోసం ఎన్ని జయజయధ్వానాలు చేసినా సరే అవి తక్కువే. మీరే మా అందరికీ ఆదర్శం. ప్రచండదేవ్ గారికి జై! 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 భీమ్, ఇప్పుడేం చేద్దాం? భీమ్, నాకు ఈశ్వరుని మీద భక్తి ఎక్కువ, అలాగే ఆయన్ని పూజిస్తుంటాను కూడా. కానీ ఇలాంటి విషయాల్లో నేను నీ అభిప్రాయం విన్నప్పుడు ఎన్నోసార్లు నువ్వు చెప్పేది కూడా నిజం అనిపిస్తోంది. ఏం పర్వాలేదు వైభవ్. చూడు, కేవలం నాకు ఏమనిపిస్తోందంటే, ఒకవేళ నువ్వు వ్యక్తిగా మంచివాడివైతే కావాలంటే నువ్వు ఏదైనా నమ్ము, దేన్నైనా నమ్ము, అదంతా సరైందే. కానీ ఒకవేళ ఎవరైనా వ్యక్తే చెడ్డవాడైతే కావాలంటే తను ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద సత్యాన్ని నమ్మినా సరే పెద్ద తేడా ఏమీ ఉండదు. వ్యక్తి చెడ్డవాడుగానే ఉండిపోతాడు. తను ఈశ్వరుణ్ణి నమ్మేవాడు. మనం తనకు అంతిమ సంస్కారం చేద్దామన్నయ్య. అది కూడా తన ధర్మం ప్రకారమే జరిపిద్దామన్నయ్య. మీరు ఎవరైనా పంతులు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని అడగండి. అంతిమ సంస్కారం చేయడం కోసం ఏమేం కావాలో ఆ వస్తువులను, అలాగే ఆ పంతులు గారిని తీసుకొని రండి. అలాగే భీమ్.
అయితే వైభవ్ చావుకి అసలు కారణం ఏంటి? భీమ్ ఎవరితో అయితే ముడిపడతాడో వాళ్ళను సర్వనాశనం చేసేస్తాడు. వైభవ్ను సర్వనాశనం చేసేశాడు కదా. ఎవరి జీవితంతో అయితే ముడిపడతాడో వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. వైభవ్, ఈ భీమరావు నీ విషయంలో ముద నష్టపోవడం మళ్ళీ తేలిపోయింది వైభవ్. నేను పోరాడలేకపోయాను భీమ్. నేను ఓడిపోయాను. 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 నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను భీమ్. నేను ఓడిపోయాను. నేను పోరాడలేకపోయాను. నేను ఓడిపోయాను భీమ్. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం